బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో పాకిస్తాన్ అంతర్యుద్ధం ఎదుర్కొంటోంది. బలూచిస్తాన్ను స్వాతంత్ర దేశంగా ప్రకటించాలని తిరుగుబాటు చేస్తున్నారు. పాక్ సైనికులను హతమార్చుతూ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలో నెమ్మదిగా బలూచిస్తాన్పై పాక్ నియంత్రణ కోల్పోతోంది. అటు తమ ప్రాంతం వీడి వెళ్లాలని పాక్ చైనా సైన్యానికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హెచ్చరికలు జారీ చేసింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏ మాత్రం తగ్గడం లేదు. పాక్ దళాలపై పట్టు సాధిస్తోంది. క్వెట్టా నగరాన్ని స్వాధీనం చేసుకునే దిశగా దాడులు చేస్తోంది. ఇప్పటికే మంగోచార్ పట్టణంలోని అనేక భవనాలను బలూచ్ తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది సైనికులు అధికారులను కూడా బంధించారు. పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దుల్లో పెరుగుతున్న సంక్షోభం ఇస్లామాబాద్ అంతర్గత భద్రతకు సవాలుగా మారింది. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య ఎదురవుతున్న క్రమంలో ప్రాంతీయ స్థిరత్వంపై కొత్త ఆందోళనలు లేవనెత్తుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. శివ, చూస్తున్న బలూచిస్తాన్ అనేది ఒక దశాబ్దంగా జరుగుతున్నటువంటి పోరాటం పాకిస్తాన్ కి బలూచిస్తాన్ కి మధ్య. సో ప్రజెంట్ అక్కడ బలూచిస్తాన్ చేస్తున్నటువంటి పోరాటంపై పాకిస్తాన్ కి ఎటు దారులు లేకుండా పోయాయనే చెప్పొచ్చు. ప్రజెంట్ అక్కడ డీటెయిల్స్ ఏంటి, సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రైట్ సౌమ్య, పాకిస్తాన్ లో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే పాకిస్తాన్ కు ప్రతికూలంగా ఉందని ప్రధానంగా చెప్పుకోవాలి. మీరు అన్నట్టుగా దశాబ్ద కాలంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనేది బలూచిస్తాన్ కు సంబంధించి ప్రత్యేక దేశం, సపరేట్ దేశం ఏర్పాటు చేయాలి ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది. దానిలో భాగంగా 10 సంవత్సరాల కాలం నుంచి కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనేది దాడులు చేస్తుంది. దానిలో భాగంగా ఇప్పటికే పలుమార్లు పాకిస్తాన్ సైన్యంపై దాడులు చేసింది. దానిలో దాదాపు 100 మందికి పైగా పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. ఇక ఇప్పటికే మాంగ్చోర్ అనే ప్రాంతాన్ని సిటీని స్వాధీనం చేసుకున్నారు. అక్కడ 80,000 మంది ప్రజలు ఉంటారు. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు కెట్వా నగరాన్ని కూడా స్వాధీనం చేసుకునేందుకు అడుగులు వేస్తుంది. మెల్లమెల్లగా మొత్తం బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనేది కూడా విస్తరిస్తోంది. అన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకుని వారి అధీనంలోకి తీసుకుని ప్రత్యేక బలూచ్ లిబరేషన్ అనే ఒక దేశాన్ని, బలూచిస్తాన్ అనే దేశాన్ని ఏర్పాటు చేయాలని కూడా ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నారు. కానీ దీనికి సంబంధించి 10 సంవత్సరాలుగా కూడా అక్కడ ప్రధానంగా ఎవరు కూడా ప్రభుత్వాలకు సంబంధించి కానీ ఇటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఎవరు కూడా సహకరించడం లేదు. ఎందుకంటే మేము అంతర్యుద్ధాన్ని కొనసాగిస్తున్నాం అనేది కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సంబంధించి బలూచ్ లిబరేషన్ ఆర్మీ సంబంధించిన ప్రతినిధులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా వీరు దాడులు నిర్వహిస్తున్నారు. ఇటు పాక్ సైన్యం పైన, మరోవైపు పాక్ ప్రభుత్వం పైన కూడా వారు విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే పలు ఘటనలు ఉగ్రవాదులు బాంబులు దాడి చేయడం, ఇది బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన ఉగ్రవాద సంస్థ కాబట్టి ఇది దానికి సంబంధించిన ప్రతినిధులందరూ కూడా ఉగ్రవాదులందరూ కూడా దాడులు చేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం మాత్రం గట్టి ఎదురు దెబ్బనైతే సొంత దేశంలోనే ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం పాకిస్తాన్ లో అంతర్యుద్ధం కొనసాగుతుంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ నుంచి పాకిస్తాన్ అంతర్యుద్ధం ఎదుర్కొంటుంది అనేది కూడా ప్రధానంగా ఇప్పుడు నిర్ధారణ అవుతుంది. దానిలో భాగంగానే బలూచిస్తాన్ ఒక ప్రత్యేక దేశాన్ని, సపరేట్ దేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ఎటువంటి అధికారిక నిర్ణయం అనేది తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే మా దాడులు కొనసాగుతాయి. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు, అధికారిక ప్రకటన చేసే వరకు కూడా మేము వెనకడుగు వేసేది లేదన్నట్టుగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా దాడులు కొనసాగిస్తుంది. ఒకవైపు భారత్ ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తుందన్న భయంలో పాకిస్తాన్ అంటే ఇటు సొంత దేశంలోనే అంతర్యుద్ధం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు ఈ పెహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్ పాకిస్తాన్ పట్ల తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కొంత కఠినంగానే భారత్ వ్యవహరిస్తుంది. దానిలో భాగంగా వాణిజ్యపరంగా ఉన్న ఒప్పందాలు, మరోవైపు సింధు నది ఒప్పందాలు విరమించుకోవడం, మరోవైపు ఇటు ఆర్థికంగా కూడా అనేక ఇబ్బందులను పాకిస్తాన్ ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు భారత యుద్ధానికి ప్రతిపక్ష పార్టీలు పాకిస్తాన్ లోని ప్రతిపక్ష పార్టీలు సహకరించడం లేదని కూడా కొంత ప్రచారం జరుగుతుంది. ఇక మరోవైపు పాకిస్తాన్ తో యుద్ధం అంటేనే భయపడుతున్నారు పాకిస్తాన్ సంబంధించిన సైనికులు, ఆర్మీ మేజర్లు. ఈ నేపథ్యంలో వారందరూ కూడా రాజీనామా చేసి ఇంటి బాట పెట్టారు. కొంతమంది పాకిస్తాన్ విడిచి వేరే దేశానికి పారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎవరైతే రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారో ఆర్మీ ఉద్యోగులు వారందరూ కూడా తిరిగి విధులు చేరాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కొంతమంది వస్తున్నారు, కొంతమంది భయపడి రావడం లేదు. వచ్చిన వాళ్ళు కొంతమంది ఫిట్ గా ఉన్నారు, కొంతమంది ఫిట్ గా లేని నేపథ్యంలో వారందరూ కూడా వెనక్కి పంపిస్తున్నారు. కొత్తగా కొంతమంది యువకులను యువ సైన్యాన్ని రంగంలో దించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగా వారికి ట్రైనింగ్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. బలవంతంగా వారి చేత షూటింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది దానికి సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూసుకుంటే పాకిస్తాన్ మాత్రం
పాలైనట్టుగానే ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే పెహల్గామ్ లో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ఒంటరైందని కూడా ప్రధానంగా అర్థమవుతుంది. దానిలో భాగంగానే మిత్ర దేశమైన ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్ కు దూరం అవుతుంది. ఇటు భారత్ సంబంధించిన అధికారులతో సంప్రదింపులు చేసి పాకిస్తాన్ తో స్నేహం కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రపంచ దేశాలను కూడా పాకిస్తాన్ తేడు, పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తుంది, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ నేపథ్యంలోనే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామంటూ చెప్తా ఉంది. ప్రపంచ దేశాలను చెప్తున్నాయి. కానీ పాకిస్తాన్ మాత్రం తన వంకర బుద్ధిని వదులుకోకుండా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ గత 10 రోజులుగా కూడా, అంటే నిన్న మళ్ళా ఈ రోజు గత అర్ధరాత్రి కూడా భారత ఆర్మీ చెక్ పోస్ట్ టార్గెట్ గా చేసుకుని కాల్పులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఏదైతే విధంగా భారత్ కు నష్టాన్ని చేకూర్చాలి, పాకిస్తాన్ చేతిలో భారత్ సైన్యాన్ని హతమార్చాలన్న దుర్బుద్ధితో వారు వ్యవహరిస్తున్నారు. దానిలో భాగంగానే రాత్రి సమయంలో కాల్పుల విరమణ ఒప్పందానికి ఉల్లంఘించి కాల్పులకు తెగబడుతున్నారు. దానికి భారత సైన్యం ధీటుగా సమాధానం ఇస్తోంది. అయితే ఎప్పుడు యుద్ధానికి సిద్ధమైన మేము సిద్ధంగా ఉన్నామంటే కూడా భారత త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. దానిలో భాగంగా విన్యాసాలు నిర్వహిస్తున్నారు, మాపులు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక 12 రోజుల పాటు, అంటే ఇవాటికి పెహల్గామ్ లో ఉగ్రవాదుల కాల్పులు జరిగి 13వ రోజు చేరుకుంది. ఇక నిన్నటి వరకు పెహల్గామ్ లో నుండి దర్యాప్తునంతా కూడా కొనసాగించారు. ఎన్ఐఏ డీజీ సదానంద వసంత దాటే మొత్తం దర్యాప్తు మొత్తం కూడా ఒక నివేదిక రూపంలో తయారు చేసి ఇటు నిన్న ప్రధాని నరేంద్ర మోడీకి సమర్పించారు. తర్వాత ఈ రోజు కేంద్ర హోంశాఖను కూడా కలిసే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం అయితే అందుతోంది. అయితే ఇటు ఎన్ఐఏతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు, ఇతర నిఘా విభాగాలు కూడా దీన్ని దర్యాప్తు చేశారు. కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి ఎవరు దీంట్లో నిందితులు ఉన్నారు, ఎవరు వీరికి సహకరించారనేది కూడా అధికారికంగా ప్రవేశం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ యుద్ధానికి సంబంధించి మాత్రం కొంత ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కానీ యుద్ధం ఎప్పుడు వస్తుంది, యుద్ధం ఎప్పుడు ప్రవేశిస్తారనే దాంట్లో మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ శివ, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.